పారిజాతం కార్తీక్ దగ్గరికి వెళ్ళి, "మనవడా అందరూ వెళ్ళిపోయారు కదరా! నా నగలు నాకు ఇచ్చేయరా" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏ నగలు? ఏ నగల కోసం నువ్వు మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్‌రా ఇచ్చేయరా నా నగలు నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు? మీ నగల్ని మీరు రీడిజైన్‌కి ఇచ్చారు కదా! అలాంటప్పుడు మళ్ళీ కార్తీక్ బాబుని ఎందుకు అడుగుతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఆ మ్యాటర్ వేరే ఉందిలే మరదలా. ఆ మ్యాటర్ ఏంటో నీకు తర్వాత చెప్తానులే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "మీరు తర్వాత ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. కానీ నా నగలు మాత్రం నాకు ఇచ్చేయరా ప్లీజ్‌రా. అవి 30,00,000 వరకు ఉంటాయిరా. వాటిని ఏమీ చెయ్యొద్దురా. నా నగలు నాకు ఇచ్చేయరా" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "సరే సరే ఇస్తానులే. కానీ ఇప్పుడు కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "మరి ఎప్పుడు ఇస్తావురా? నా నగలు నాకు ఇచ్చేయరా ప్లీజ్‌రా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఆ నగల్ని నేను గట్ట యేసుకొని తిరుగుతాననుకుంటున్నావా ఏంట? నీ నగలు నీకు ఇస్తానని చెప్పాను కదా! కానీ ఇప్పుడు ఇవ్వను అంతే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, "మరి ఎప్పుడు ఇస్తావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఎప్పుడు ఇస్తానా? నువ్వు ఎప్పుడైతే మంచిగా మారుతావో అప్పుడు ఇస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, "ఏంటి అయితే అవి నాకు జన్మలో దక్కవన్నమాట" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "చూసావా చూసావా నీ మీద నీకే నమ్మకం లేదు. నువ్వు మంచిగా మారుతావన్న నమ్మకం నీకైతే మాత్రం లేదు కదా! అలాంటప్పుడు నీ నగలు నీకు ఎలా వస్తాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "ప్లీజ్‌లా నేను ఇంత బతిమలాడుకుంటున్నాను కదా! నా నగలు నాకు ఇచ్చేయరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "సరే సరేలే నీ నగలు ఇప్పుడు ఇవ్వను కానీ ఎప్పుడు ఇస్తానో ఆ టైం అయితే చెప్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, "ఎప్పుడు ఇస్తావో అదైనా చెప్పరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇ ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఆ! ఇస్తాను. ఈ నెల 32వ తారీఖున నీ నగలు నీ చేతికి వస్తాయి. నా మాట ఇస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపని చూసి, "పద మరదలా ఇక్కడి నుండి వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ దీపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం, "సరేలే ఈ నెల 32న ఇస్తానంటున్నాడు కదా! అయినా 32 ఉండదు కదా! ఈ నెలలో 32 ఎక్కడ ఉంటుంది? వీడేంటి ఇలా నాకు కన్‌ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది.